ట్రిక్స్ జస్ట్ బికాస్ కాలేజ్ లో చెప్పారని రాయొద్దు. ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్. నీకు ఆ ట్రిక్ అర్థమైతేనే రాసుకోండి. ట్రిక్స్ అర్థం చేసుకోకుండా రాసుకున్నాం అనుకో ఎలా ఉంటుంది తెలుసా, తర్వాత రివైజ్ చేసేటప్పుడు ట్రిక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది అర్థం కాదు. ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రిక్ నేర్చుకున్నారు అంటే అది ఎలా వచ్చిందో అర్థం అవ్వాలి నాన్న. జస్ట్ బికాస్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ట్రిక్స్ అప్లై చేయొద్దు. నీ అంతా నీకు అర్థం అవ్వాలి. ఆ ట్రిక్ అర్థమైతే నీకు గుర్తున్నది. అర్థం కాకుండా ట్రిక్స్ బై హార్ట్ చేసామా ఆ ప్రాబ్లం కి మాత్రమే వస్తుంది, వేరే ప్రాబ్లం ఆన్సర్ రాదు మీకు. హౌ టు మేక్ ఏ పర్ఫెక్ట్ రివిజన్ నోట్స్ ఫర్ జేఈ అండ్ ఎంసెట్ ఫర్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో ఒక షార్ట్ నోట్స్ అన్నా లేదా పర్ఫెక్ట్ రివిజన్ నోట్స్ అన్నా ఏదైనా సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్సో అసలు మనకి షార్ట్ నోట్స్ ఆ రివిజన్ నోట్స్ ఎందుకు ఉండాలి, ఉంటే అందులో ఏమేమి ఉండాలి, ఒక షార్ట్ నోట్స్ అంటే అసలు అందులో ఏమేమి ఉండాలి అండ్ దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో, ఈ 3 థింగ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు నీకు షార్ట్ నోట్స్ ఎందుకు ఉండాలి. షార్ట్ నోట్స్ అన్న రివిజన్ నోట్స్ అన్న ఒకటే అమ్మ. ఒక షార్ట్ నోట్స్ ఎందుకు ఉండాలి నీకు ఫస్ట్ అంటే ఇట్ సేవ్స్ యువర్ టైం డ్యూరింగ్ రివిజన్. రివిజన్ చేసుకునే టైంలో నీకు అది సేవ్ అవుతుంది, టైం చాలా 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 సేవ్ అవుతుంది నీకు. ఆల్సో హెల్ప్స్ టు రిటైన్ ద ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. అంటే ఏంటంటే నీకు ఫార్ములాస్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడానికి నీకు చాలా హెల్ప్ అవుతుంది. రెడ్యూసెస్ స్ట్రెస్ బిఫోర్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ అంతా నువ్వు ఒక 2 పేపర్లలో రాసుకున్నావు నాన్న, రాసుకుంటే ఎగ్జామ్ ముందు నీకు స్ట్రెస్ తగ్గుతుంది కదా. ఎందుకు ఒక 2 పేపర్లు నేను ఒకసారి ఎగ్జామ్ కి వెళ్లే ముందు చూసుకొని వెళ్ళానా, ఇట్ ఈస్ ఏ గుడ్ రివిజన్ రైట్. సో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది మీకు, ఓకే నేను రివైజ్ చేసి ఎగ్జామ్ కి వెళ్తున్నాను అని. ఆల్సో ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్ట్స్. అసలు నువ్వు షార్ట్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే నీకు ఎగ్జామ్ లో టెన్షన్ తగ్గడానికి, నీ టైం సేవ్ చేయడానికి, నీ ఫార్ములాలన్నీ ఒక దగ్గర ఉండడానికి. నెక్స్ట్ అసలు ఈ షార్ట్ నోట్స్ లో ఏమేమి ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ షార్ట్ నోట్స్ అది. సో కీప్ ఇట్ వెరీ షార్ట్. ఆ షార్ట్ నోట్స్ చూడగానే నీకు చదవాలి రివైజ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ రావాలన్న. ఇట్ ఈస్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ రివిజన్ రైట్. అది చూడగానే నీ టెక్స్ట్ బుక్ కి దానికి తేడా లేనంత రాయబాకండి, ఓకేనా. షార్ట్ నోట్స్ షుడ్ బి వెరీ 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 షార్ట్. అది చాలా చిన్నగా ఉండాలి. నీకు అందులో మేజర్ 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 ఇంపార్టెంట్ కీ ఫార్ములాస్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరమ్ స్టేట్మెంట్స్ మాత్రమే, నాట్ ప్రూఫ్స్, స్టేట్మెంట్స్ ఉండాలి. నెక్స్ట్ ఏదైనా షార్ట్ కట్స్ ఆర్ ట్రిక్స్ నీకు కాలేజ్ లో చెప్పినా, ఇక్కడ యూట్యూబ్ లో చెప్పినా, లేదా నీకంటే నువ్వు ఓన్ గా ట్రిక్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నా ఆ ట్రిక్స్ అందులో ఉండాలి. ఆల్సో ట్రిక్స్ జస్ట్ బికాస్ కాలేజ్ లో చెప్పారని రాయొద్దు. ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్. నీకు ఆ ట్రిక్ అర్థమైతేనే రాసుకోండి. ట్రిక్స్ అర్థం చేసుకోకుండా రాసుకున్నాం అనుకో ఎలా ఉంటుంది తెలుసా, తర్వాత రివైజ్ చేసేప్పుడు అసలు ట్రిక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది అర్థం కాదు. ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రిక్ నేర్చుకున్నారు అంటే అది ఎలా వచ్చిందో అర్థం అవ్వాలి నాన్న. జస్ట్ బికాస్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ట్రిక్స్ అప్లై చేయొద్దు. నీ అంతటి నీకు అర్థం అవ్వాలి. ఆ ట్రిక్ అర్థమైతే నీకు గుర్తున్నది. అర్థం కాకుండా ట్రిక్స్ బై హార్ట్ చేసామా ఆ ప్రాబ్లం కి మాత్రమే వస్తుంది, వేరే ప్రాబ్లం ఆన్సర్ రాదు మీకు. నెక్స్ట్ ప్రతిదీ కాన్సెప్ట్ ఇట్ షుడ్ హైలైట్ ఇన్ 1 or 2 లైన్స్ అంతే. ఒక దాని గురించి మాట్లాడే 1 or 2 మెయిన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో 1 or 2 లైన్స్ అది అయిపోవాలి నీకు. డన్. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. ఈ ప్రాబ్లమ్ లో ఇలా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి ఒక రెడ్ కలర్ డబ్బా పెట్టుకోండి సో దట్ ఇలాంటి మిస్టేక్స్ నేను చేయకుండా ఉండాలి ఎగ్జామ్ లో. ఆల్సో ఇందాక చెప్పింది ఇట్ షుడ్ బి రియల్లీ షార్ట్. చూడగానే నీకు చదవాలనిపించాలి. ఒక చాప్టర్ 2 పేజెస్ కన్నా ఎక్కువ రాయొద్దమ్మా. లెంత్ మ్యాక్స్ టు రాయగలిగితే ఒకటే పేజ్ లో నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నీట్ గా బొమ్మలతో రాసుకుంటావా, డబ్బాలతో రాసుకుంటావా, స్క్వేర్లు సర్కిల్స్ పెట్టి రాసుకుంటావా నీ ఇష్టం. బట్ ఇట్ షుడ్ బి వెరీ షార్ట్ వెరీ క్యూట్. మొత్తం మ్యాటర్ అంతా కవర్ అయ్యేలాగా రాసుకోవాలి. ఆల్సో మేక్ ఇట్ విజువల్ అంతే. రెక్టాంగిల్స్ సర్కిల్స్ అలా పెట్టుకొని రాయండి. ఆల్సో మేజర్ థింగ్ డోంట్ కాపీ పేస్ట్. చాలా హ్యాండ్ బుక్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. జస్ట్ హ్యాండ్ బుక్స్ లో ఉన్న ఫార్ములాలని 1 2 3 4 5 6 అని రాయొద్దు. హ్యాండ్ బుక్స్ రిఫర్ చేసి మీ ఓన్ గా రాయండి అమ్మా. మీ ఓన్ గా షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. నీ ఓన్ గా రాసుకున్న నీ షార్ట్ నోట్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. అండ్ ఆల్సో ఈ షార్ట్ నోట్స్ ఆ రివిజన్ నోట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అంటే ప్రతిసారి నీకు ఎగ్జామ్ ఉన్న ఒక 30 minutes ముందు అది రివైజ్ చేయండి. ఈ రోజు నీకు 2-3 చాప్టర్స్ మీద ఎగ్జామ్ ఉంది, సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ మీద నువ్వు రాసిన షార్ట్ నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆల్సో ప్రతి వీకెండ్ ఒకసారి వాటిని రివైజ్ చేసుకోండి అమ్మా. మేజర్ గా మాక్ టెస్ట్ అప్పుడు వాటిని యూజ్ చేసుకోండి. అండ్ షార్ట్ నోట్స్ అనేది దాని వాల్యూ మీకు ఇప్పుడు అర్థం అవ్వదమ్మా, ఫైనల్ టైం రివిజన్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీరు వారానికి ఒక చాప్టర్ రాసిన పర్లేదు. ఎట్లా పెట్టుకుంటారంటే టార్గెట్ వారం మొత్తంలో వారానికి ఒక చాప్టర్ రాయండి చాలు. ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ అంటే ఒక వారంలో 3 చాప్టర్స్ రాయండి. అలా రాసుకుంటే మీకు నవంబర్ డిసెంబర్ వరకు మొత్తం అన్ని అయిపోతాయమ్మా చాప్టర్స్. అయిపోయాక ట్రస్ట్ మీ డిసెంబర్ నుంచి మీరు ఎప్పుడైతే జేఈ రివిజన్ స్టార్ట్ చేస్తారో లేదా నెక్స్ట్ ఎంసెట్ రివిజన్ స్టార్ట్ చేస్తారో రివిజన్ టైంలో మీకు ఈ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ చాలా హెల్ప్ అవుతుంది అమ్మా. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఎక్కడ కాపీ చేయొద్దు. రైట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.